జీవితంలో అత్యంత కష్టమైన పనులలో ఒకటి గతంలో చేసిన చర్యల ఫలితాలను ఎదుర్కొనాల్సిన పరిస్థితిని ఎదుర్కోవడం. యోసేపు తన సహోదరులను పరీక్షించిన కథ మనకు గుర్తు చేస్తుంది. సమాధానానికి దారితీసే మార్గం తరచుగా లోతైన ఆత్మ పరిశీలన, నిజాయితీతో కూడిన సంభాషణ మరియు భవిష్యత్తు అనిశ్చితంగా కనిపించిన దేవుని పరిపాలన యోజనపై నమ్మకాన్ని కలిగి ఉండటం అవసరమని. యోసేపు యొక్క అద్భుతమైన కథను కొనసాగిస్తూ, సంవత్సరాల క్రితం తనను మోసం చేసిన సహోదరులతో అతను ముఖాముఖిగా నిలబడిన సందర్భాన్ని మనం చూస్తాము. ఇది ఉద్రిక్తత మరియు అవకాశాలతో నిండిన క్షణం. యోసేపు తన అధికారాన్ని ప్రతీకారానికి ఉపయోగించుకుంటారా, లేక తన కుటుంబాన్ని స్వస్థత మరియు పునరుద్ధరణ దిశగా నడిపించే మార్గాన్ని కనుగొంటాడా? యోసేపు మొదట తన సహోదరులను పరీక్షించాలనే నిర్ణయం తీసుకుంటారు. వారు నిజంగా మారిపోయారా, లేక వారి కుటుంబాన్ని చీల్చివేసిన అదే స్వార్థం మరియు అసూయ ఇంకా వారిని నడిపిస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి. అతను వారిని గూఢచారులుగా ఆరోపించి, తమ నిజాయితీని నిరూపించుకోవడానికి తమ చిన్న తమ్ముడు బెంజమిన్ను ఈజిప్టుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తాడు. ఇది ఒక ప్రమాదకరమైన చర్య. ఇది సులభంగా విఫలమయ్యే అవకాశం ఉన్నది. కానీ దగ్గరగా పరిశీలిస్తే యోసేపు చేసిన ఈ పరీక్షలో ఒక లోతైన ఉద్దేశ్యం ఉందని మనం గమనించగలం. తన సహోదరులను తమ గతాన్ని ఎదుర్కొనడానికి మరియు తమ నిర్ణయాల ప్రభావాన్ని ఆలోచించడానికి బలవంతం చేయడం ద్వారా యోసేపు నిజమైన పశ్చాత్తాపం మరియు మార్పుకు అవకాశం కల్పిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా అదే జరగడం ప్రారంభమవుతుంది. సహోదరులు తమ పరిస్థితిని చర్చించడం ప్రారంభించినప్పుడు వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాను యోసేపును అన్యాయంగా ప్రవర్తించిన ఫలితమే అని గ్రహిస్తారు. నిశ్చయంగా మన సహోదరుని కారణంగా మనం శిక్షించబడుతున్నాము అని వారు ఆదికాండము 42:21లో అంగీకరిస్తారు. అతను తన ప్రాణాన్ని కాపాడమని మనలను వేడుకున్నప్పుడు అతను ఎంత బాధలో ఉన్నాడో మనం చూశాము, కానీ మనం వినలేదు. అందుకే ఈ కష్టం మన మీదికి వచ్చింది. ఇది ఒక కీలకమైన క్షణం. ఇది కుటుంబం చివరికి సమాధానానికి చేరుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సహోదరులు తమ చర్యలకు పరిణామాలు ఉంటాయని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తున్నారు, మరియు సంవత్సరాల క్రితం వారు నాటిన మోసం, క్రూరత విత్తనాలు ఇప్పుడు చేదు ఫలితాలను ఇస్తున్నాయి. కానీ ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. సహోదరులు తమ తండ్రి యాకోబు వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు సిమ్యోను లేకుండా ఎగిప్టులో అతను బందీగా ఉంచబడ్డాడు. యాకోబు తీవ్రంగా విచారిస్తాడు. తన మరొక కుమారుడిని కోల్పోయే అవకాశం తనకు భరించలేనిదిగా అనిపిస్తుంది, మరియు అతను వేదనతో అంటాడు, అన్నీ నా మీదకు వచ్చాయి. జెనెసిస్ 42:36. ఈ భావనను మనలో చాలా మంది అర్థం చేసుకోగలుగుతారు. మనకు ప్రతికూలంగా పరిస్థితులు మారిపోతున్నాయనే భావన, గత తప్పులకు శిక్ష అనుభవిస్తున్నామనే అనుభూతి, దేవుడు మనలను ఏదో విధంగా వదిలిపెట్టాడనే భావన. యాకోబుతో జరుగుతున్న ఈ సంఘటనల ద్వారా మనం గొప్ప పాఠాన్ని నేర్చుకుంటాము. ఈ సమయం యాకోబు జీవితంలో అత్యంత కష్టమైన క్షణంగా కనిపిస్తుంది, కానీ అది అతని జీవితంలో అత్యుత్తమ క్షణంగా మారబోతోంది. తన పరిస్థితి ఎలా ఉందో మాత్రమే యాకోబు అర్థం చేసుకోగలడు, కానీ దేవుడు తన సింహాసనంపై ఉన్నాడు. ఆయన సర్వాధికారి. తన కుటుంబ సంక్షోభంలో ఉన్నప్పుడు దేవుడు తన కోసం ఏం సిద్ధం చేశాడో యాకోబు చూడలేడు. కానీ దేవుడు కేవలం చూడడమే కాదు, యాకోబు ఊహించలేనంత గొప్ప ప్రణాళికను కూడా కలిగి ఉన్నాడు. యాకోబు నిరాశలో ఉన్నప్పటికీ అక్కడ ఒక చిన్న ఆశాకిరణం ఉంది. పెద్ద కుమారుడు రూబేను ముందుకు వచ్చి బెంజమిన్ భద్రతకు బాధ్యత వహించేందుకు సిద్ధమవుతాడు. తన కుమారుల ప్రాణాలను కూడా హామీగా పెట్టి ప్రమాణం చేస్తాడు. అస్థిరత మరియు తప్పుడు నిర్ణయాల చరిత్ర కలిగిన వ్యక్తి నుండి ఇది ఆశ్చర్యకరమైన చర్య. కానీ ఇది సోదరులు తమ స్వార్థాన్ని మించి ఆలోచించడం ప్రారంభించిన సంకేతం కూడా. కుటుంబం మొత్తం అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం వారు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. దేవుని ప్రణాళికను నమ్మడం, అది అర్థం కాకపోయినా తమ బలహీనతలో ఆయన బలాన్ని ఆశ్రయించడం. ఇదే విశ్వాసం యొక్క అసలైన సారాంశం కాదా?
మార్గం అనిశ్చితంగా ఉన్నప్పటికీ ముందుకు సాగడం. దేవుడు మన కళ్లకు కనిపించకపోయినా ఆయన వెనుక నుంచి పని చేస్తున్నాడని నమ్మడం. ఇది యోసేపు తన జీవితంలో అనేక సంవత్సరాల కష్టాలు, నిరాశల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం. ఇప్పుడు అతని కుటుంబం కూడా అదే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంది. వారి ప్రయాణంలో మీరు మీ జీవిత ప్రయాణాన్ని పరిశీలించినప్పుడు దేవుడు మీను మరింత లోతైన పశ్చాత్తాపానికి, గతంలో తీసుకున్న నిర్ణయాలు మరియు వాటి ప్రభావాన్ని నిజాయితీగా అంగీకరించడానికి పిలుస్తున్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ముందుకు ఎలా సాగాలో స్పష్టంగా తెలియకపోయినా నిజాన్ని చెప్పడం మరియు క్షమించుకోవడం వంటి కఠినమైన కృషి అవసరమైన సంబంధాలు ఏమైనా ఉన్నాయా? సమాధానానికి దారి సాధారణంగా సులభమైనది కాదు. ఇది వినయాన్ని కోరుతుంది, సహనాన్ని మరియు నమ్మకాన్ని కలిగి ఉండే సిద్ధతను అవసరం చేస్తుంది. మనకు ఆయన చేయి కనిపించకపోయినా దేవుని హృదయాన్ని విశ్వసించాలి. కానీ యోసేపు కథ మనకు గుర్తు చేస్తుందేమిటంటే ఇది అనుసరించదగిన మార్గం. ఎందుకంటే ఈ కఠినమైన, పవిత్రమైన కృషి యొక్క మరోవైపు నిలిచే ప్రేమ, గెలిచే విశ్వాసం మరియు నిరాశ చెందినది అయిన ఆశ ఉన్నాయి. యోసేపు పరీక్ష ఆహ్వానించే ఆత్మ పరిశీలన నుండి వెనుకడుగు వేయకండి. మీ హృదయంలోని చీకటి మూలలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. కఠినమైన సంభాషణలు జరపండి మరియు శాశ్వత మార్పుకు దారి తీసే లోతైన అంతరంగిక పనిని దేవుడు చేయడానికి అనుమతించండి. మీరు అలా చేస్తుంటే యోసేపును బుంట నుంచి మరియు కారాగారంలో నుంచి తీసుకువచ్చిన దేవుడు మీతో కూడా ఉన్నారని, ఆయన మహిమైన విజయంలో అడుగు అడుగుగా నడిపిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.